రసాన్వితంగా ఉన్నట్టుంది. కానీ మనమైతే ప్రజలకు ప్రయోజనాలు కలగాలి, ఈ సమస్యలు కొంత తొలగాలి అని అయితే మనం కోరుకోవాలి. సరే, ఏంటి హరిరామ జోగి గారు స్తబ్దంగా ఉన్నారనుకున్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఆయన రెడ్ మార్చుకున్నారు, అయింది ఇంకా ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలుపెట్టారు. హరిరామ జోగి గారు ఇంక ఉండరు అనుకున్నారు, వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత. సో ఇన్ని రోజుల తర్వాత సుదీర్ఘమైన లేఖ, అదేదో చూసాయిగా కాదు, 2 పేజీలు, చాలా అంశాలు, అందులో కొన్ని హైలైట్స్ కూడా మీకు పెట్టాను. సో దీన్ని ఏ రకంగా చూడాలి? పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ వీళ్ళు ఆదేశిస్తున్నారా, లేకపోతే ఇవన్నీ కూడా ఉచిత సలహాలా, లేకపోతే సీరియస్ సలహాలా? హరిరామ జోగయ్య గారు నిరంతర లేఖయ్య గారు కూడా అనాలి. లేఖ అనేది మంచి పదమే, అందులో ఏం తప్పలేదు. తన అభిప్రాయాలు లేఖల రూపంలో చెప్పడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటారు. అయితే ఒకటే సీన్ మారింది, పవర్ స్టార్ రేంజ్ మారింది, సీన్ మారింది, ప్రొడక్షన్ మారింది. మరి ఇటువంటిప్పుడు ఆయన లేఖ రాస్తున్నారంటే నాయకులు అందులో సీనియర్లు ఒక దశకు వచ్చాక వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పడము, తమ అస్తిత్వం చాటడం అనేది ఒక ఇదిగా ఉంటుంది. మూడోది ముఖ్యమైనది ఒక సోషల్ బేస్, ఒక సామాజిక తరగతి అనే మాట ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానికి మేము కూడా ప్రతినిధులం అనేది చెప్పే ఒక ప్రయత్నం కూడా ఆయన ఈ లేఖలో ఆ సంఘం తరఫున రాశారు. వ్యక్తిగత హోదాలో కానీ మాజీ ఎంపీగా కానీ అలా రాయలా. ఫౌండర్ ప్రెసిడెంట్ ఇదేది కాపు బలిజ సంక్షేమ సేన అనే దాంతో రాశారు. ఒక దశలో దీన్ని ఆయన రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. నిజం చెప్పాలంటే ఇందులో కీలకమైనది చూస్తే అభినందనలు, నిజానికి నెల తర్వాత అభినందనలు చెప్తున్నారు, దట్స్ ఓకే, 15 రోజులు కనీసం. కానీ ఏంటి 1-2 సార్లు పబ్లిసిటీ ఎక్కువ ఉండకూడదు, ఆర్భాటాలు చేయకూడదు అని 1-2 సార్లు ఎందుకు చెప్తున్నారు? దీంట్లో పోనీ అలా ఉన్నాయనుకుంటే ఆయనకు సలహా ఇవ్వచ్చు, అది మంచిది, అనవసరం సమస్యల మీద పెట్టండి అని. రెండో అంశం కాపు కులస్తుల రిజర్వేషన్ల సౌకర్యం అనేది కూడా కీలకమైన అంశంగా తీసుకొస్తున్నారు. వాళ్ళు పెట్టారా లేదా అనేది పక్కన పెడితే. మూడోది అమరావతి రాజధాని, పోలవరం, వీటి మీదే కాదు, అంటే అందరూ చెప్తారు అన్ని ప్రాంతాల సమతుల్యత కావాలని చెప్తున్నారు. కానీ జోగయ్య ఇప్పుడు ప్రత్యేకించి ఆ విషయం రాయటం, పోనీ రాజకీయాలు ఏదో ఒకటి రాశారులే అనుకుంటే సినిమాల గురించి, సినిమాలు ఎలా ఉండాలో, ఎన్ని రోజులు చేయాలో కూడా రాయటం, ఇది మరీ అనమాట. సినిమాలు అనేవి పక్కా పవన్ కళ్యాణ్ పర్సనల్ పెరిఫరీ, పర్సనల్ జోన్ అది. దాంట్లో ఇతరులకు ఏం సంబంధం ఉంది? రాజకీయ నాయకుడిగా, జనసేన అధ్యక్షుడిగా, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలో, ఇలా ఉండాలో అలా ఉండాలని అడగొచ్చు. సినిమాలు సగం రోజులు కేటాయించాలంటే సగం రోజులు జనసేవక, ప్రజాసేవకు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. అదే కాకుండా మళ్ళీ అందులో ఇంకోటి పెట్టారు ఆయన మిలిక, సందేశాత్మక చిత్రాలే చేయాలి. అదే నేను చెప్తుంది, సందేశాత్మక చిత్రాలే మీరు చేయండి అని. ఎన్ని రోజులు చేయాలి, ఏ సినిమాలు చేయాలి, హీరోయిన్గా ఎవరు ఉండాలి, మ్యూజిక్ కంపోజిషన్ దేవిశ్రీ ప్రసాద్ చేయాలా, ఇంకొకరు, ఇవన్నీ బయట నుంచి హరిరామ జోగయ్య అయినా నేనైనా మీరైనా ఎలా చెప్తారండి? అంటే దీన్ని కొంచెం సాగదీయటము అని మనం చెప్పొచ్చు. మూడోది సందేశాత్మకం అంటారా, సగం రోజులైతే హరిరామ జోగయ్య లేఖను పవన్ కళ్యాణ్ ఆమోదించే అవకాశం దాదాపు ఉండదు సినిమాల విషయంలో. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి నేను సగం రోజులు అది, సగం రోజులు ఇది అంటే కుదరదు. ఒక పబ్లిక్ సర్వెంట్ ఈజ్ 24 hours 365 days పబ్లిక్ సర్వెంట్. కాకపోతే నేను కమిట్మెంట్ నాకు ఉంది కాబట్టి, అవి నడిచున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అనుమతితో ఆ సినిమాలు నేను పూర్తి చేస్తాను అని ఆయన చెప్పున్నారు. అది బాధ్యతాయుతమైన ప్రకటన, అవసరం కూడా అంతవరకే. కానీ ఇప్పుడు ఆయన 180 రోజులు సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ఇంకా సందేశాత్మకం అంటే అది సందేశాత్మకమా, సంచలనాత్మకమా అన్నది చూసిన తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు నిర్ణయించాల్సిందే. కానీ ముందస్తుగా ఎవరో ఏమీ నిర్ణయించలేరు. ఎన్జి రామచంద్రన్ ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయ్యాక నటించలేదనుకోండి జయలలిత, కానీ ఆయన సినిమాల్లో కొన్ని పద్ధతులు పాటించేవాళ్ళు. ఉదాహరణకు సినిమాలో ఆయన హీరోగా ఎప్పుడు సిగరెట్ తాగడు. ఆయనకు తప్పకుండా అమ్మ, ఒక ముసలి వృద్ధురాలైన అమ్మ ఉంటుంది, అమ్మకు సేవ చేస్తూ ఉంటాడు. ఏ సినిమాలో? ఏ సినిమా, అన్ని సినిమాల్లో హీరో. మూడోది హీరోయిన్ ఆయన గురించి కలలు కనాల్సిందే, కానీ ఆయన హీరోయిన్ గురించి కలలు కనడు. ఎంజీఆర్ తన స్క్రీన్ ఇమేజ్, పొలిటికల్ ఇమేజ్ అలా బిల్డప్ చేసుకున్నాడు. రాజకీయాలలాగా సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవ్వటం అనేది కొంచెం డిఫరెంట్గా జరిగింది. ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండో, చెరిగిన క్రాఫ్, ఇవన్నీ ఉన్నాయి కదా. దాని అర్థం ఏంటంటే న్యూ జనరేషను, న్యూ ఆఫ్ బీట్, కొంచెం అంత కొంచెం
లైటర్ వేన్లో ఉండే పద్ధతి, ఆయన మాస్ హీరో కదా, ఆ పద్ధతిలో వచ్చాడు ఆయన. మాస్ హీరో, ఓకే, మాస్ హీరో అంటే రజనీకాంత్ లేకపోతే ఇంకొక ఎన్టీఆర్, వీళ్ళు కూడా మాస్ హీరోలే. పవన్ కళ్యాణ్ వాళ్ళకి కొన్ని సినిమాలు పడ్డాయి సార్, కొండవీటి సింహనో లేకపోతే బొబ్బులి పులినో. కాదంటలేదు ఆయన ఏమన్నా ఒక మిత్రమా, అక్కడి దాకా ఎందుకు? చిరంజీవిని పవన్ కళ్యాణ్ తీసుకుంటే కూడా మాస్ హీరోలే. చిరంజీవి మాస్ ఇమేజ్ వేరు, అవును. పవన్ కళ్యాణ్ ఏంటంటే కొత్త జనరేషన్, 2000 సంవత్సరము, యూత్ఫుల్గా ఉండటము, కొంచెం లైటర్ వెయిన్లో ఉండటము, తర్వాత సమస్యలను సెటైరికల్గా చెప్పటము, ఇలాంటి వాటి వైపు అంటే కేవలం మ్యాక్హో అంటారే, చాలా వీరత్వంతో పాటు కొంత హాస్యప్రియత్వం, ఇవన్నీ కూడా ఆయన దీంట్లో తీసుకొచ్చారు. ఈయన బాడీ లాంగ్వేజే వేరు అసలు. ఆ లాంగ్వేజ్, ఈ హరిరామ జోగయ్య గారి లాంగ్వేజ్ కుదరదు అసలు. ఆయన సినిమా లాంగ్వేజ్ అది త్రివిక్రమ్ శ్రీనివాస్కి తెలియాలి, లేకపోతే హరీష్ శంకర్కి తెలియాలి తప్ప ఆ విషయాన్ని జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి వదిలేస్తే చాలా బెటరు. ప్రజలు కూడా దాని గురించి ఇప్పుడు పెద్దగా చేయటం లేదు. ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ ఎవరనే దానికంటే అక్కడ కాకినాడలో ద్వారంపూడి సంగతి ఎట్లా తేల్చాలి, దాంట్లో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ద్వారంపూడి సార్ మీకు కొన్ని ఇందులో టాప్స్ చెప్తాను. 18,000 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారట. కాకినాడ